పరిస్థితి చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ ఎలన్ మస్క్ వార్తలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా, ఎక్స్, టెస్లా, ఎలక్ట్రిక్ కారు, రీయూజబుల్ రాకెట్ స్పెషలిస్ట్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వ్యాపార సంస్థలకు అధినేతగా ఎలన్ మస్క్ అంటే తెలియని వారున్నారు. పైగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ కీలక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేయడానికి గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ ప్లాట్ఫామ్ను వేదికగా చేసుకుంటున్నారు. చేస్తున్న వ్యాపారాలు చాలా ఉన్నట్టుగా మరికొన్నింటిని కూడా ఎలన్ మస్క్ చేస్తున్నారు. అందులో ఇంటలెక్చువల్ బిజినెస్ అయిన న్యూరాలింక్ కంపెనీ కూడా ఒకటి. ఇది నిజంగా సృష్టికి ప్రతిసృష్టి చేయడం లాంటిదేనని చెప్పవచ్చు. ఏకంగా మనిషి మెదడులోకి దూసుకుపోవడం అంటే అతిశయోక్తి కాదు. మనిషి మెదడులో చిప్ అమర్చడంలో సక్సెస్ అయిన ఎలన్ మస్క్ రాబోయే కాలంలో మరెన్నో అద్భుతాలకు తెరతీయబోతున్నారు. కృత్రిమ మేధస్సు మానవాళికి ప్రమాదకరమని హెచ్చరికలు చేస్తూనే ఆ కార్యక్రమాలపైనే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చెవి కోసుకునే ఎలన్ మస్క్ ఇప్పుడు దాని విషయంలోనే పెట్టుబడుల వర్షం కురిపించబోతున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత మస్క్ స్థాయి, సంపద మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మస్క్ కీలకమైన వివాదాస్పదమైన పాత్రలు పోషించిన అద్భుతమైన పాపులారిటీ సాధించారు. రేపు ట్రంప్ క్యాబినెట్లో కీలక పాత్ర పోషించబోతున్నారు ఎలన్ మస్క్. దీంతో ఏనాటికైనా మార్స్ గ్రహంపై మానవాళిని తరలించాలన్న తన కోరిక నెరవేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు, మస్క్ ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే విధానం ద్వారా మితిమీరిన బ్యూరోక్రసీని, అనవసర నిబంధనలను, వృధా ఖర్చులను తగ్గిస్తానని చెబుతున్నారు. మస్క్ కూడా దాదాపు ఇదే ఆలోచనలతో తన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ కంపెనీలో ఉన్న అనేక జాడ్యాలను ఒక్క ఉదుటిన వదిలించి చూపారు. నష్టాల బారిన పడిన ట్విట్టర్ను పేరు మార్చి లాభాల బాట పట్టించిన ఘనత ఎలన్ మస్క్దేనని చెప్పవచ్చు. ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికాలోని పిట్రోరియాలో జన్మించారు. ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ను సోదరుడితో కలిసి వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి అమ్మేవారు మస్క్. 12 సంవత్సరాల వయసులో తన మొదటి కంప్యూటర్ గేమ్ను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో తానొక మంచి పారిశ్రామికవేత్త కాగలనని అనిపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా వెలుగుతున్న ఎలన్ మస్క్ బాల్యం చాలా కష్టంగా గడిచింది. తల్లిదండ్రుల మధ్య విడాకులు, స్కూల్లో సీనియర్ల వేధింపులు, ఆస్పర్గస్ సిండ్రోమ్ లాంటి వాటితో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలేజ్లో చేరడానికని కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం చదువుకున్నారు. సాధారణంగా ఎలన్ మస్క్ ఎవరి నుంచైనా తిరస్కారాన్ని స్వీకరించే వ్యక్తి కాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయాలనుకున్నారు, కానీ ఆ తర్వాత మస్క్ ఆ ప్రయత్నం మానుకున్నారు. 1990 .com బూమ్ సమయంలో 2 టెక్నాలజీ స్టార్టప్లను స్థాపించారు. అందులో ఒకటి వెబ్ సాఫ్ట్వేర్ సంస్థ కాగా రెండోది ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ. ఇది తరువాతి కాలంలో పేపాల్గా మారింది. దీనిని 2002లో ఈబేకు సుమారు మన కరెన్సీలో అయితే 12,658 కోట్ల రూపాయలకు అమ్మారు. కొత్తగా ఆలోచిస్తూ క్రియేటివ్ అప్రోచ్తో స్పేస్ ఎక్స్ పేరుతో స్థాపించిన రాకెట్ కంపెనీతో ఆయన దశ మారిపోయింది. నాసాకు తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్ ప్రయోగాల ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ. అలాగే 2008లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా బోర్డుకు అధ్యక్షత వహించారు మస్క్. ఈ 2 సంస్థలు కొన్నిసార్లు ఆర్థిక పతనానికి దగ్గరైనప్పటికీ ఆయా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఇవి అవకాశం కల్పించాయి. అక్టోబర్ 2022లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ని స్వాధీనం చేసుకోవడం మస్క్ తాజా వ్యాపార ఎత్తుగడ. అప్పటి నుంచి ఎక్కువగా వివాదాల్లో నిలిచారు ఎలన్ మస్క్. తాను ఇప్పటి వరకు 3 సార్లు విడాకులు తీసుకున్నారు. అందులో ఒకే మహిళ నుంచి 2 సార్లు తీసుకున్నారు. ఆమె బ్రిటిష్ నటి తాలులా రిలే. మస్క్ తాను చేసిన తప్పుల గురించి కూడా స్పష్టంగా బయటకు చెప్పేవారు. మస్క్కి 12 మంది పిల్లలున్నారు. ఆయన మొదటి భార్యకు 6, కెనడియన్ సింగర్ గ్రిమ్స్కి 3, సివన్ జెలిస్కి 3 పిల్లలున్నారు.